मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं शकं विलासि लोकरक्षकं मुदाकरात्मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं शकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं नमामि तं विनायकं न ते तरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न तादिकापदुर्धरं न ते तरातिभीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारिनिर्जरं न तादिकापदुर्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं परात्परं निरन्तरं परात्परं निरन्तरं। నమస్తే. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణిహి. సంగీతం అనేటువంటిది శిశువునైనా పశువునైనా పామునైనా మైమరపింపజేస్తుంది. సాధారణంగా పాములకు చెవులు ఉండయి, కానీ పాము డాన్స్ చేస్తుంది, సంగీతంతో సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. సంగీతానికి కొండనైనా బండనైనా కరిగించగల శక్తి ఉంటుంది. సంగీతంతో ఎలాంటి రోగాలైనా నయమైపోతాయి. ఇంట్లో సంగీత త్రిమూర్తులైనటువంటి త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, అట్లే శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు, భక్త రామదాసులు వారి కీర్తనలు, కృతులు అన్నీ ఇంట్లో వినొచ్చు మీరు. V6 ప్రేక్షకులకు సంగీతం అనే ఔషధాన్ని అందించనీకే మా ఈ ఆలాపన కార్యక్రమం. మొదటగా మన ఈ ఆలాపన కార్యక్రమంలో రమణవాణి అనే అక్క మంచి మంచి కృతులు, కీర్తనలు అన్నీ పాడి వినిపించడానికి తయారుగా ఉంది. అక్క అనేక చోట్ల అనేక కచేరీలు ఇచ్చింది. కొండ మీద నాద నిరాజనంలా, ఊంజల్ సేవల, అయ్యవారి బ్రహ్మోత్సవాల్లో, అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో, అనేక కళ్యాణోత్సవంలో అన్నిట్లల్లో పాడింది అక్క. మంచి గొంతు అక్కది, చాలా బాగా పాడుతుంది. మరి అక్కకి నమస్తే ఇప్పిద్దాం. ఇయాల్టి ఆలాపన కార్యక్రమంలో అక్కదే గాత్ర కచేరీ. అక్క నమస్తే అక్క. మరి అక్కతో పాటి సహకార వాద్యంగా వయోలిన్ సురేంద్ర గారు సార్ నమస్తే సార్. మృదంగం మీద వన్నూరు స్వామి అన్న నమస్తే అన్న. అక్క సంగీత ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది? మొదట శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో BA మ్యూజిక్ చేశాను. అక్కడ మా గురువు గారు, ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు YVS పద్మావతి గారు, ఆవిడే 3 సంవత్సరాలు మాకు సంగీత శిక్షణ ఇచ్చారు. ఆవిడ చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒక ప్రజెంట్? MA మ్యూజిక్ అయిపోయింది. తర్వాత ద్రవిడన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాను మ్యూజిక్లోనే. సో PhD కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఏటాప్ ఆర్టిస్ట్గా ఉన్నాను. సూపర్ అక్క. మరి మొట్టమొదటగా మా ఆలాపన కార్యక్రమంలో ఏ పాట పాడుతున్నారు, ఎట్లా అలరింపజేస్తున్నారు మమ్మల్ని అందరినీ? అంటే అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఉన్నాను కాబట్టి స్వామివారిదే ఫస్ట్ పాడాలని, అన్నమాచార్య కీర్తనలతోటే ప్రారంభించాలని మేలుకొలుపుతూ ఆయన్ని, వెంకటేశ్వర స్వామిని మేలుకొలుపుతూ పాట స్టార్ట్ చేస్తాం. ఏ రాగం? మలయమారుత రాగం. యాక్చువల్గా ఖచ్చితంగా మేలుకొలుపు పాట అంటే భౌళి కానీ మలయమారుతం కానీ తీసుకుంటారు. అందులోనే ట్యూన్ చేయబడింది రాగం. మేలుకో 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 శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల
మేటి మదన గోపాల వరుస కొలనిలోన వారి తను కొండలపై నిరతి వాలిన నా నీల మేఘమా వరుస కొలనిలోన వారి తను కొండలపై నిరతి వాలిన నా నీల మేఘమా సిరివురమున మోచి శ్రీ వెంకటాద్రి మీద సిరివురమున మోచి శ్రీ వెంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా సిరివురమున మోచి శ్రీ వెంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల మేలుకోవే మా పాలి మించిన నిధానమా మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల 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 చాలా బాగుంది అక్క, చాలా బాగా పాడారు, అద్భుతంగా. ఫస్ట్ మా ఆలాపన కార్యక్రమం స్టార్ట్ అయింది మేలుకోవయ్యా ఇంకా నేను పూజిస్తూనే ఉంటాం ఇక అని స్వామివారిని మేల్కొల్పుతున్నావు. చాలా బాగుంది. అట్లే స్వామిని అనేక రకాలుగా పేర్లు, అనేక రకాల పేర్లతో పిలుస్తుండ్రు కదా ఈ కీర్తనలో. చాలా బాగుంది అక్క. మరి నెక్స్ట్ కీర్తన అనరాదు వినరాదు అంటే అనరాదు ఆయన యొక్క లీలల గురించి అన్నమాట, శ్రీకృష్ణుల వారి లీలల గురించి. ఓకే. అనరాదు వినరాదు అతని మాయలు నేడు దిన దిన క్రొత్తలాయ దృష్టమిదే మాకు. అనరాదు వినరాదు అతని మాయలు నేడు దిన దిన క్రొత్తలాయ దృష్టమిదే మాకు. అనరాదు వినరాదు అతని మాయలు నేడు ఆడిడి బాలుల హరి అంగిలి చూపుమని ఆడిడి బాలుల హరి అంగిలి
ఇంతవరకు నిజం పాడినావు అక్క. శ్రీకృష్ణుడి యొక్క లీలలు వినరాదు, చూడరాదు, కరారాదు, ఏం రాదు అక్క. ఇప్పుడు మరి ఏ కీర్తన పాడబోతున్నావు అక్క? తర్వాత కీర్తన అంటే వైరాగ్యానికి సంబంధించింది, భక్తికి సంబంధించింది. అంటే నేను ఎంతో పాపాలు చేస్తాను, కర్మలు చేస్తాను, ఎన్నో రకాలుగా నేను మోసపోయినాను. కానీ స్వామి నన్ను చివరి వరకు విడిచిపెట్టద్దు. అంటే నా తర్వాత వచ్చేవాళ్ళు నన్ను నవ్వకుండా చూసుకో, అంటే నన్ను నవ్వుల పాలు కాకుండా చూసుకో స్వామి అని చెప్పేటువంటి కీర్తన. ఎవరక్క? అంటే అన్నమాచార్యుల వారి కీర్తన. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. జ్ఞానము నేనెరగా అజ్ఞానము నేనెరగా, జ్ఞానము నేనెరగా అజ్ఞానము నేనెరగా, మానను విషయములు మరిగి ఎంత
ప్రతిదానికి చాలా బాగుంది అని నేను చాలా అద్భుతంగా పాడుతున్నాక. ఇక నెక్స్ట్ కీర్తన. తర్వాత కీర్తన ఆదిపురుష అఖిలాంతరంగ సింధుభైరవి రాగంలో స్వామివారి కీర్తనే. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఆదిపురుష అఖిలాంతరంగా ఆదిపురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆదిపురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆదిపురుష అఖిలాంతరంగా 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 అఖిలాంతరంగా. భవపాతో నిధి బాడబానల భవజీమూత ప్రభంజన భవపాతో నిధి బాడబానల భవజీమూత ప్రభంజన భవ పర్వత ప్రళయ భయద నిర్ఘాత దుర్భవ కాలకూట భవ బహు విశ్వరూప భవ పర్వత ప్రళయ భయద నిర్ఘాత దుర్భవ కాలకూట భవ బహు విశ్వరూప ఆదిపురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన ఆదిపురుష అఖిలాంతరంగా అఖిలాంతరంగా అఖిలాంతరంగా. భవఘోర తిమిర దుర్భవ కాల మార్తాండ భవఘోర తిమిర దుర్భవ కాల మార్తాండ భవభద్రమాతంగ పంచానన భవఘోర తిమిర దుర్భవ కాల మార్తాండ భవభద్రమాతంగ పంచానన భవకమల భవ మాధవ రూప శేషాద్రి భవన వెంకటనాథ భవరోగ వైద్య భవకమల భవ మాధవ రూప శేషాద్రి భవన వెంకటనాథ భవరోగ వైద్య ఆదిపురుష
చక్కగా ఉంది అక్క నీ వాయిస్. ఇంకా పాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు విద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు విద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోదా అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారి యశోదా ముంగిటి ముత్యము వీడు విద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారి యశోదా రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము. రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ము గాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము గాచే కమలాక్షుడు. ముద్దుగారి యశోదా ముంగిటి ముత్యము వీడు విద్దరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారి యశోదా. చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ అక్క. అక్క అట్లే నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. నువ్వు కూడా చాలా బాగా పాడావు అక్క. మరి నీకు పాడినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఆల్టి ఆలాపన. మరో ఆలాపనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.